నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్ నేను దుర్గా వివరాల్లోకి వెళ్తే మనం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి కొంతకాలం క్రితం దాకా కొంతమంది అనలిస్టులు ఎంతో గొప్పగా చెప్పారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో అసలు సత్తా ఏముందో అందరికీ తెలిసిపోయింది. ఇక ఇప్పుడైతే మరో గుట్టు కూడా బయటపడింది. పాకిస్తాన్ మొత్తం జీడిపి కూడా మన భారతీయ మహిళలు ధరించే నగలకు కూడా సరితూగటం లేదట. మరి ఆ విశేషాలు ఏంటనేది మనం డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు బులియన్ ఎక్స్పర్ట్ దుబ్బాక కిషన్ రావు గారు, అలాగే ఎకనామిస్ట్ అందే సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అందే సత్యం గారు నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్గా మొన్నటి వరకు పాకిస్తాన్ ఎంతో ప్రగల్భాలు పలికింది. ఆపరేషన్ సింధూర్ తర్వాతనే అసలు నిజం మనకి మెల్లిమెల్లిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మాట్లాడుకుంటే మన భారతీయ మహిళల దగ్గర ఉన్న నగలేవైతే ఉన్నాయో వాటికి కనీసం దరిదాపుల్లో కూడా పాకిస్తాన్ జీడిపి లేదు. అంటే 6 రెట్లు, ఆల్మోస్ట్ 6 రెట్లు మన భారతీయ మహిళల దగ్గర నగలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ జీడిపి కంటే. సో ఏమంటారు సార్? అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీసెంట్గానే చెప్పింది కదా. సో ఈ నేపథ్యంలో ఏంటి మరి పరిస్థితి ఏంటి, మీరేమంటారు? ఇప్పుడు పాకిస్తాన్ని ఏనాడు ఆర్థిక శక్తిగా అంగీకరించలేదు ఎనలిస్టులు కానీ ఎకనామిస్టులు కానీ ఏ ఒక్కరు కూడా. ఒక రక్షణ ఉత్పత్తిలో అది కూడా అమెరికా సహకారంతో అణుబాంబు తయారు చేయటం అనేది నేర్చుకున్న తర్వాత పాకిస్తాన్ చర్చనీయాంశం తప్ప పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా చర్చనీయాంశం కాదు. ఎందుకంటే మన జీడిపి $4 ట్రిలియన్ అయితే వాళ్ళ జీడిపి $0.45 ట్రిలియన్. కాబట్టి మనలో 8వ వంతు దాని యొక్క ఆర్థిక శక్తి. అట్లాగే మన ఫారిన్ రిజర్వ్స్ $650 బిలియన్ అయితే వాళ్ళ ఫారిన్ రిజర్వ్స్ $10 బిలియన్. కాబట్టి ఎన్నడూ కూడా మనకు ధీటుగా కానీ మనం పోల్చుకునే శక్తి కానీ పాకిస్తాన్ది కాదు. అట్లాగే గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు ఇవాళ గోల్డ్ అనేటువంటిది ఒక స్టెబిలిటీకి ఒక వెపన్, స్థిరత్వం నిలుపుకోవడానికి ఒక వెపన్గా గోల్డ్ని ఉపయోగించుకుంటున్నారు. మన భారతదేశంలో అయితే ఆర్థిక దృష్ట్యా కాకుండా అలంకరణ దృష్ట్యా, తర్వాత అవసరాల దృష్ట్యా, తర్వాత వారసత్వ దృష్ట్యా, తర్వాత సోషల్ స్టేటస్ దృష్ట్యా, ఇన్ని దృష్ట్యా మనకు వారసత్వంగా బంగారాన్ని వాడకం అనేది భారతదేశంలో అలవాటు. అందులో మహిళలు అన్నిటికన్నా ఇష్టపడేది గోల్డే. కాబట్టి అటువంటి సంపద మరే దేశంలో మహిళలు ఈ స్థాయిలో బంగారం వాడడం లేదు. దరిదాపు 25,000 టన్నుల బంగారాన్ని ఇవాళ మహిళల దగ్గర ఉంది. అంటే దరిదాపు $2.5 ట్రిలియన్ సరిపోయి ఉండేటువంటి విలువైన బంగారం మన దేశం వాడుతున్నారు. అయితే రాను రాను ఇది నగల దృష్ట్యా కాకుండా మన దగ్గర కూడా ఇవాళ కమర్షియాలిటీ పెరిగింది. ఒకప్పుడు మనం వారసత్వంగా వాడినటువంటి బంగారం ప్రపంచవ్యాప్తంగా ఇతరులకేమో ఇది ఒక వాణిజ్య సాధనం, మనకు మాత్రం అలంకారప్రాయం. కానీ ఇప్పుడు మన వాళ్ళు కూడా వాణిజ్యపరంగా చూస్తున్నారు. నిన్న మొన్న మనకు గోల్డ్ రేటు పెరుగుతుంటే దేశవ్యాప్తంగా మనకు వచ్చేటువంటి వార్తలు ఏమిటంటే 22 క్యారెట్ గోల్డ్ కన్నా 24 క్యారెట్ ఎక్కువ వాడుతున్నారు. బిస్కెట్లే ఎక్కువ కొనుగోలు చేస్తా ఉన్నారు. అంటే ఇట్ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ వెల్త్. కాబట్టి ఆ విధంగా ఇవాళ బంగారానికి ప్రాధాన్యత పెరిగింది. ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ పెరిగితే వెంటనే బంగారానికి ఆప్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క కేంద్ర బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కరెన్సీ అన్సర్టనిటీకి లోటవుద్దని బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి గత 3 ఏళ్లుగా. ఒక 23లో 1,080 టన్నులు కొన్నాయి, తర్వాత 24లో 1,030 టన్నులు కొన్నాయి. ఇప్పుడు కూడా ఇప్పటికే 876 టన్నులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కొని నిల్వ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ కరెన్సీలో వచ్చేటువంటి అస్థిరత్వాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్ని కొంచెం నిల్వ చేసుకుంటున్నాయి. ఇక కమర్షియల్గా ఆలోచించే వాళ్ళైతే మరి దేని మీద పెట్టుబడి కన్నా బంగారం మీద పెట్టుబడి పెడితే గ్యారంటీ ఉంటుంది, నష్టాలు రావు, లాభాలు రావటం ఇంకెక్కువే వచ్చినాయి ఇవాళ ఉన్నటువంటి గోల్డ్ మీద మిగతా ఇన్వెస్ట్మెంట్ల కన్నా అని చెప్పేసి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చేస్తారు. మన వాళ్ళు కూడా కమర్షియల్ గా బంగారాన్ని కొనేటువంటి స్థాయికి మార్పు వచ్చింది. ఆర్నమెంట్ వాల్యూ పోయి ఇవాళ కమర్షియల్ వాల్యూకి ఇవాళ బంగారాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అట్లాగే సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళు కాపాడుకోవటానికి బంగారం నిల్వ చేసుకుంటున్నారు. గతంలో అయితే గోల్డ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఒక దేశంలో బంగారం నిల్వలను బట్టి కరెన్సీని ముద్రించేవాళ్ళు. కానీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత
ఓడిపోయిన ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం అంతా గెలిచిన దేశాల్లోకి, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ దగ్గరికి 75% బంగారం చేరింది. దాంతో బంగారాన్ని బట్టి కరెన్సీని ముద్రించడం వదిలేశాయి. వదిలేసి ఏదో కనిష్ట నిల్వ పద్ధతులు అని చెప్పేసి ఇవాళ కరెన్సీని ముద్రిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బంగారం అన్నటువంటిది అది వెల్త్ని ప్రిజర్వ్ చేసుకోవటమే కాదు, మార్కెట్ వాల్యూని ప్రిజర్వ్ చేసుకోవటమే కాదు, ఎక్స్చేంజ్ వాల్యూని ప్రిజర్వ్ చేసుకోవటమే కాదు, సోషల్ స్టేటస్ను కూడా ప్రిజర్వ్ చేసుకుంటుంది. కాబట్టి వాళ్ళ బంగారానికి అంత ప్రాధాన్యత ఉంది. ఎస్, డిమాండ్ అయితే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఇంకా Yes. రేటుతో పాటు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ తగ్గుతుంది అనుకుంటాం కానీ అది ఎప్పుడు జరగదు. సో అలాగే అనలిస్ట్ మన బులియన్ ఎక్స్పర్ట్ ఉన్నారు మనతో పాటు దుబ్బాక కిషన్ రావు గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. కిషన్ రావు గారు, సో జనరల్గా బంగారం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగంగా మాత్రం ఇన్ని సంవత్సరాలు చూసాం. ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇప్పుడు బిజినెస్గా కూడా, అంటే దాని ద్వారా కూడా ఒక బిజినెస్ రన్ చేయొచ్చు అని ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దాన్ని కూడా చేస్తున్నారు. సో ఎంతవరకు సేఫ్ అంటారు? నిజంగానే బంగారం మీద పెట్టుబడి పెడితే ఎంతవరకు బాగుంటుంది అంటారు? పెట్టచ్చా అసలు? 100% పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఇంత హై ప్రైస్ ఉంది కదా, ఇంత ఇప్పుడు హై ప్రైస్లో కూడా మొత్తం జ్యువెలరీకి ఏమీ ఐడియా లేని వాళ్ళు కూడా జ్యువెలరీ షాప్స్ పెడుతున్నారు. మీరు చూడండి, సిఎంఆర్, బొమ్మన బ్రదర్స్, ఈ చెన్నై ఇవన్నీ కూడా బట్టలకు ప్రాధాన్యత ఉండే షాప్స్ కూడా గోల్డ్ తీసుకొచ్చేసాయి. మరి వాళ్లకు ఎందుకు వచ్చిందంటే ఇంట్రెస్ట్, గోల్డ్లో బాగా మార్జిన్ ఉంది, గోల్డ్లో మంచి మార్కెట్ వాల్యూ ఉంది, రాను రాను పెరుగుతుంది, అన్ని విధాలుగా జ్యువెలరీకి డిమాండ్ ఉంది ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా. అది ఎన్కాష్ చేసుకుంటున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్గా పెట్టుబడులు అయితే పెట్టచ్చు. అయితే ₹1,00,000 ఉంది కదా, ఇంతకు ముందు 60, 70, 80 ఇలా వస్తూ వచ్చింది కదా సార్. అంటే ఇప్పుడు ఈ టైంలో తీసుకుంటే బెటర్ అంటారా, లేదా ఏమైనా అసలు నిజంగా అందరి దగ్గర నుంచి ఒకటే ఒక క్వశ్చన్, బంగారు రేట్ తగ్గుతుందా? రిమోట్ ఛాన్సెస్ అండి. బంగారం తగ్గాలంటే అన్ని ఇప్పుడు దేశాలు వార్ ఆపేయాల. వార్ ఆపేయాలి. ఓకే. ఈ వార్కు ఎక్స్చేంజ్ ఆఫ్ అమ్యునేషన్ త్రూ గోల్డ్ ఓన్లీ. నీ డాలరు నీ రూపీ ఎవరికి పనికిరాదు, డాలర్స్ వాడతారనమాట. ఈ డాలర్స్ అదే గోల్డ్ వాడతారు, గోల్డ్ వర్సెస్ అమ్యునేషన్. సో కాబట్టి ఇప్పుడు గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. ఒక్క దేశం కాదు, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్, పాలస్తీనియా, ఇప్పటికే ఇంకా కంటిన్యూస్గా రష్యా ఉక్రెయిన్ వార్లో నడుస్తూనే ఉన్నాయి. ఇంకా మనది 4 రోజులే ఉండింది, మనది కూడా ఉండేది, కానీ అగ్రరాజ్యాల ప్రేరేపణతో తగ్గావన్నమాట. సో అయితే ఓకే, యుద్ధ వాతావరణం కావచ్చు, ఏవైతే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తగ్గితే మాత్రం అది ప్రపంచంలో ఏ దేశం తగ్గినా కూడా మరి గోల్డ్ అయితే కొంచెం లేదంటే ఏదైనా దేశము ఎక్కువ క్వాంటిటీలో గోల్డ్ మార్కెట్లోకి రిలీజ్ చేసినా కూడా కొద్దిగా ఆ ఒక నెల రోజులు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎంత తగ్గుతుందంటే ఇప్పుడు 1,00,000 వెళ్ళిన తర్వాత 95,000కే వస్తుంది. 80,000, 70,000 అయితే వచ్చేది మాత్రం మర్చిపోండి, అది ఇంకా రాదు. కాకపోతే ఫ్యూచర్లో 120 to 150 కూడా వెళ్తుంది. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు, డబ్బులు నిల్వ ఉన్న వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాల్సింది. ఓకే. అలాగే మన దగ్గర ఇప్పుడు భారతీయ మహిళల దగ్గర 25,000 టన్నుల బంగారం ఉందని చెప్తున్నారు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు పాకిస్తాన్ జీడిపి కన్నా 6 రెట్లు ఎక్కువ ఉంది. అలాగే ఇటలీ, కెనడా అలాంటి మంచి కంట్రీస్ దగ్గర కూడా, అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్తో కూడా ఈక్వల్గా ఉంది జీడిపి అంటున్నారు. సో ఈ గోల్డ్ ఏదైతే ఉందో మన జీడిపి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు ప్రపంచ దేశాల మీద? ఇది ఇండివిజువల్స్ దగ్గర ఉంది, ఇది గవర్నమెంట్ దగ్గర లేదు. ఓకే. ఇండివిజువల్స్ దగ్గర ఉండడం వల్ల గవర్నమెంట్ ఏ విధంగా కూడా దాన్ని తీసుకోలేదు. ఒకవేళ 500 రూపాయలను, 1000 రూపాయలను, 2000 రూపాయలు ఇలా బ్యాన్ చేసినట్టు గోల్డ్ను బ్యాన్ చేయడం లేకపోతున్నారు. ఒకవేళ గోల్డ్ను బ్యాన్ చేస్తే తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది. ఓకే, బ్యాన్ చేస్తే గవర్నమెంట్ సాంప్రదాయంగా ఉండే గోల్డ్ ప్లస్ ఒకరి దగ్గర 2 తులాలే ఉంటుంది, 1 తులం ఉంటుంది, ఒకరి దగ్గర 100 తులాలు ఉంటుంది, కానీ అందరూ బాధపడతారు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి చర్యలు తీసుకోలేదు. మీకు లాస్ట్ ఇయర్ 18% కస్టమ్స్ డ్యూటీ నుంచి 6% తీసుకొచ్చింది. అయితే అనుకోకుండా ఇంటర్నేషనల్ గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఆ బెనిఫిట్
రాలేదు, కన్జ్యూమర్కు అందలేదు అనమాట. సో ఎగ్జాక్ట్లీ సార్. అలాగే సార్ మీరు చెప్పండి, అంటే మనం ఇప్పుడు భారత ఎకనామీతో దీనికి కౌంట్ చేయలేమంటున్నారు, కానీ అంటే ఆర్థికంగా చూసుకుంటే కౌంట్ చేయలేనప్పటికి కూడా బంగారాన్ని భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే గతంలో సార్ చెప్పినట్లు దీనిపై మనకి ఛార్జెస్ పెంచడం వల్ల కూడా బంగారం కాస్త తగ్గుముఖం పట్టిందేమో, కొనని షాపుల్లో కూడా వెలువెళ్ళిపోయాయని చెప్పుకున్నాం కదా సార్. సార్ వినిపిస్తుందా? వాయిస్ కట్ అయింది. ఓకే సార్, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది వ్యక్తుల దగ్గర ఉంది కాబట్టి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి అది కౌంట్లో. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? హలో. ఓకే సార్, ఒక్క నిమిషం అయితే హలో సార్. ఓకే సార్. సార్ కిషన్ రావు గారు చెప్పండి. సో ఇప్పుడు మీరు అన్నట్లు వ్యక్తుల దగ్గర మాత్రమే ఉంది బంగారం, ప్రభుత్వానికి కౌంట్ రాదంటున్నారు కదా, మరి అప్పుడు గవర్నమెంట్ కావచ్చు లాస్ట్ టైం ఎందుకు బంగారం నిల్వలు భారతీయుల దగ్గర ఎక్కువ ఉన్నాయని తగ్గించాలని ఎందుకు చూశారు, మళ్ళీ తర్వాత నార్మల్ పర్సంటేజ్కి ఎందుకు తీసుకొచ్చారు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దొంగ మార్గాలలో గోల్డ్ రావడం మొదలయ్యి అసలే కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా తీసుకురావడం మొదలుపెట్టారు కాబట్టి, స్మగ్లింగ్ యాక్టివిటీ ఎక్కువైంది కాబట్టి దాన్ని తగ్గించడానికి కస్టమ్ డ్యూటీ తగ్గించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీరు డైరెక్ట్గా దుబాయ్లో నుంచి రాంగ్ రూట్లో తీసుకొచ్చేవాడు డైరెక్ట్ రూట్లో తెచ్చుకొని 6% కట్టుకోండి అని అంటున్నారు. సో డైరెక్ట్ తీసుకొని అయితే కట్టుకోవచ్చు, బట్ స్టిల్ అలా చూసుకున్నా కూడా గోల్డ్ రేట్ ఇండియాలో వచ్చే గోల్డ్ రేట్తో ఈక్వల్ గానే ఉంటుంది కదా, అప్పుడు బెనిఫిట్ ఏముంటుందని వాళ్ళు అంటే మనకు కొంతమంది అప్పటికి కూడా మీకు 2-3 వేలు తక్కువ ఉంటుంది, 2,000-3,000 తక్కువ ఉంటుంది. ఓ ప్లేస్లో 5,000 కూడా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏదైతే లెక్కలు చెప్పాయో, మరి దీనివల్ల సరే ప్రభుత్వం దగ్గర అయితే బంగారం లేదు, కానీ దీనివల్ల ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? మన ఇండియాకి ఏమన్నా మార్పులు ఉంటే చూడండి, చైనాతో వార్ వచ్చినప్పుడు అప్పుడు అప్పటి ప్రధానమంత్రి మనను రిక్వెస్ట్ చేస్తే మన ఫిలిం ల్యాండ్లో ఉండే ఆర్టిస్టులు అందరూ కూడా ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు జోలెపట్టి గోల్డ్ అడిగాడు, డబ్బులు గోల్డ్ అడిగాడు. చాలా మంది వాళ్ళ వస్తువులు తీసి ఇచ్చారు, పట్టగొలుసులు కానీ ఉంగరాలు కానీ కమ్మలు కానీ. సో దట్ వే గవర్నమెంట్కు కూడా అందింది. సో అలాంటి వాలంటరీగా తీసుకోవడం వేరే, వాలంటరీగా తీసుకోవడం వల్ల మనం ఫోర్స్ఫుల్గా ఏది తీసుకోలేకపోతే. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. సో ఇప్పుడు ఈ జీడిపి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో డెఫినెట్లీ ప్రభావం చూపదంటున్నారు, బట్ స్టిల్ మనం అక్కడి నుంచి వేరే దేశాల నుంచి ఏవైతే తీసుకొచ్చుకుంటామో అది జీడిపి మీద ప్రభావం 100%. ఇప్పుడు ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ మ్యాక్సిమం గోల్డ్ తీసుకొచ్చింది. మన గోల్డ్ వేరే దేశాల్లో కుదవ ఉన్న గోల్డ్ను కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో కూడా ఉన్న గోల్డ్ కూడా డబ్బులు కట్టి మనం తీసుకొచ్చుకున్నాం. కాబట్టి జీడిపి రేట్ పెరగడానికి అవకాశం. సార్ ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? హలో సార్. సార్ వినిపిస్తుందా సార్? అందే సత్యం గారు. ఓకే అండి, ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. సార్ చెప్పండి సార్. ఇంకా భగవంతుడు ఏ విధంగా కూడా గోల్డ్ రేట్లు మాత్రం తగ్గించే స్థితిలో లేడు. ఇది మానవులకు అందని విషయము. ప్రపంచ దేశాల్లో మీరు ఒక చిన్న విషయం చెప్తాను. రాత్రి 12 గంటలకు కూడా మనకు ఏదైనా అవసరం ఉండే, నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, నాకు ఒక 5 లక్షల రూపాయలు కావాలా, నా దగ్గర గోల్డ్ ఉంది, నీకు పంపిస్తాను, డబ్బులు ఇస్తానంటే డబ్బులు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. అవును. నీ డబ్బులు నీ బ్యాంక్లో ఉండి కూడా నువ్వు రాత్రి తీసుకోలేవు. ఏటీఎం నుంచి ఓన్లీ 15,000 20,000 తీసుకోగలవు. ఎగ్జాక్ట్లీ. నీకు 5 లక్షల రూపాయలు కావాలంటే సహాయం చేసేది గోల్డే. భారతీయ సాంప్రదాయాల్లో గోల్డ్. మరి ఇప్పుడు ఏ ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏ వెహికల్ కొనుక్కోవాలనుకున్నా గోల్డ్ ఇంట్లో ఉన్న గోల్డ్ రిజర్వ్ తీసుకెళ్లే కుదో పెట్టో అమ్మేసో ఇల్లు కొనుక్కోవడానికైనా వాడుకుంటున్నారు, లేకపోతే కార్లు, లగ్జరీ వస్తువులు ఏవైనా కొనుక్కోవడానికి వాడుకుంటున్నారు. కాబట్టి గోల్డ్కు ఆల్వేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో ఎప్పుడు ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే అండి. సో అంటే సత్యం గారు వాయిస్ క్లియర్ ఉందా అండి? వచ్చిందండి. ఎస్ అండి. సత్యం గారు, సార్ చెప్పినట్టు గోల్డ్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు, ఎప్పుడు వాల్యూ ఉంటుంది అంటున్నారు. సో అలాగే మనం చెప్పుకున్నట్లు దాన్ని సార్ ఇప్పుడు చెప్పినట్లుగా మనం బ్యాంక్లో పెట్టేసుకొని తెచ్చుకొని వేరే మన అవసరాలకు వాడుకోవచ్చు, అదొక ఆర్థిక వనరులా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్త కొత్త స్కీమ్స్ పెడుతూ ఉంటుంది బంగారంకి సంబంధించి కూడా. సో డెఫినెట్లీ అది ఎంతవరకు యూజ్ఫుల్ అంటారు? బంగారానికి గ్రోత్ రేట్ లేదండి. గ్రోత్ రేట్ లేదంటారా? ఒక 10 గ్రాములు బంగారాన్ని దాచిపెడితే
ఏడాది తర్వాత తీస్తే 11 గ్రాములు కాదు. ఓకే, అది దానికి డెఫినెట్లీ లక్ష్యం అవ్వదు, బట్ స్టిల్ రేట్ పెరుగుతుంది కదా. చెప్పనియండి. తర్వాత అసలు బంగారాన్ని ఒక కరెన్సీగా చలామణి అయింది ఒకప్పుడు. ఎందుకు చలామణి అయిందంటే ఇట్ ఇస్ ఏ స్కేర్సిటీ కమోడిటీ. అన్నిటికన్నా గతంలో అసలు నదుల్లో గాలాలు వేస్తే గాలాలు కరెన్సీగా చలామణి అయినాయి, చెక్కుముక్కు రాయి కరెన్సీగా చలామణి అయింది, తర్వాత రాగి నాణ్యాలు కరెన్సీగా చలామణి అయినాయి, వెండి నాణ్యాలు కరెన్సీగా చలామణి అయినాయి, బంగారు నాణ్యాలు కరెన్సీగా చేరైనాయి. అయితే వాటికి ఉన్న ఎలాస్టిసిటీ లేదు. అంటే దేశ ఉత్పత్తి పెరిగితే వాటిని పెంచే అవకాశం లేదు. అవి గనుల ద్వారా దొరగాల్సిందే తప్ప మన అవసరాల రీత్యా పెంచడానికి అవకాశం లేదు. కాబట్టే పేపర్ కరెన్సీ వచ్చేది. ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్కు ఆ స్కేర్సిటీ ఉండటంతో దానికి వాల్యూ హైయెస్ట్ ఉంది. ఈ వాల్యూ ఇంక్రీజ్ కావాలంటే ఖచ్చితంగా బంగారానికి మనం ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకులు ఎంకరేజ్ చేసేది అందుకు, ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ ఎంకరేజ్ చేసేది అందుకు. ఎందుకంటే బంగారం ఉత్పత్తి సాధనం కాదు, కానీ బంగారానికి విలువని ఉత్పత్తి పెంచడానికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వాళ్ళ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి 10 గ్రాములకు 30,000, 40,000, 80,000 దాని పర్సంటేజ్ని బట్టి సెంట్రల్ బ్యాంక్ ఎట్లా అలౌ చేస్తే అట్లా మార్జిన్ని బట్టి ఇవాళ 70,000 తీసుకుంటే ఆ 70,000 తోటి ఒక వెల్త్ని ఇంక్రీజ్ చేయగలుగుతున్నారు. బంగారం వాల్యూ వేరు, బంగారం యొక్క ఎక్స్చేంజ్ వాల్యూ వేరు. బంగారకు ఉన్నటువంటి వాల్యూని ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారు. అంటే బంగారం యొక్క ధర ₹1,00,000 లేదా 95,000 అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ. దాన్ని కరగదీసినా బెల్లగున్నా అదే రేటు. బంగారం యొక్క వాల్యూ పెరగాలంటే, దాని ఎక్స్చేంజ్ వాల్యూ పెరగాలంటే దాని మీద డబ్బులు తీసుకొని డబ్బుల్ని ఇతర పెట్టుబడుల ద్వారా పెంచేటువంటి దాన్ని ఇంకా ఎక్కువ సంపద సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనేక స్కీమ్స్ ద్వారా బంగారానికి లోన్లు ఇవ్వటం అనేది ప్రోత్సహిస్తా ఉన్నాయి సెంట్రల్ బ్యాంక్ కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. ఇది ఐడియల్గా ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి ఐడియల్గా ఉన్నటువంటి దాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని ఉత్పత్తికి మళ్ళిస్తున్నాం. కాబట్టి అది గ్రోత్కు, ఎకనామిక్ గ్రోత్కు అది ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగపడుతుంది. అదే బ్యాంకుల్లో లేదా మన ఇంట్లో చెంబులోనే ఉంటే గ్రోత్ రేటుకు ఉపయోగపడదు. కానీ దాని ద్వారా డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ రేటుకు ఉపయోగపడుతుంది. కాబట్టి దానికోసమే మనం బంగారం మీద కుదో పెట్టుకొని డబ్బులు ఇచ్చేటువంటిది సెంట్రల్ బ్యాంక్ నుంచి కింది బ్యాంకుల వరకు ఎంకరేజ్ చేస్తా ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ రూపీ పెరగడం తగ్గడం అయినప్పుడు కూడా బంగారు రేటు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కదా ఆఫ్ కోర్స్ మనకి ఇండియాలో. సో ఈ లెక్క చూసుకుంటే ఎప్పుడైతే నోట్ల రద్దు జరిగిందో అప్పుడు ఆ సమయంలో అయితే బంగారం కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. వేరే దేశాల్లో బాగానే రేటు ఉన్నప్పటికి కూడా మన దగ్గర చాలా తగ్గింది సార్. ఎందుకు ఏంటి ప్రభావం ఏంటి అన్నట్టు? అంటే ఒకటండి, బంగారం సప్లై డిమాండ్ ఏదైనా కమోడిటీ లేదా బంగారం అయినా సప్లై డిమాండ్ పెట్టి ధరల మార్పు రావడం అనేది సహజం. అంటే ఇప్పుడు యుద్ధాల వల్ల సప్లై చైన్ షార్టేజ్ అయింది అనుకోండి, యుద్ధాల వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి ఇబ్బంది అయింది అనుకోండి, సప్లై చైన్ తెగిపోతే బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది కొరతతోటి, స్కేర్సిటీ తోటి. అట్లా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతంగా ఉందనుకోండి, అప్పుడు బంగారం విలువ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే సప్లై చైన్స్ కు డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఆ విధంగా డిమాండ్ సప్లైని బట్టి మార్పులు వచ్చేటువంటి ఒక అంశం. రెండవది, ఇవాళ ఇంటర్నేషనల్ గా ఆయిల్ కానీ లేకపోతే ఇటువంటివి కానీ ఇంకా కొంత దూరం జరిగితే ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాల ఆధారంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్ ఎక్కువ అంచనాల మీదనే ఇవాళ పెరగటం తగ్గడం తగ్గుతుంది. కాబట్టి అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కూడా బంగారం రేట్లో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. మూడోది ఏ దేశంలో అయినా కరెన్సీ వాల్యూ తగ్గితే బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది, అప్రిషియేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు కరెన్సీ రేట్లలో మార్పు వస్తాయి అంటే ఇతర దేశ కరెన్సీలతో ఉన్నటువంటి మారక పేర్లలో తేడాలు రావటం రావచ్చు, లేదా మన దేశంలో మన రూపాయి ఉన్నటువంటి కొనుగోలు శక్తికి ఉన్నటువంటి, ఉదాహరణకు ధరలు పెరిగితే మన రూపాయి కొనుగోలు శక్తి తగ్గుద్ది. మీ దేశంలో కొనుగోలు శక్తి మీ రూపాయికి తగ్గింది కాబట్టి మా డాలర్లు తక్కువ ఇస్తామంటారు అమెరికా ఎక్స్చేంజ్ వాల్యూలో. కాబట్టి మన దేశంలో ధరలు పెరిగి మన దేశంలో రూపాయి పడిపోతే ఎక్స్చేంజ్ రేట్లో కూడా ఆ డాలర్ ధర పెరుగుద్ది. కాబట్టి ఇట్లా ఇంటర్నేషనల్ కరెన్సీలో మార్పులు చూడడం ద్వారా బంగారం రేట్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని రకాలుగా బంగారం రేట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎక్కడ అస్థిరత ఉంటే అక్కడ ఒక వెపన్ బంగారం, అంటే అదొక సుస్థిరమైనటువంటి సాధనం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినాయి అనుకోండి, ఈ ట్రేడ్ అంతా దెబ్బతింటుంది.
ట్రేడ్ దెబ్బతింటుంది కాబట్టి ఏవి పెరుగుతో ఏవి తగ్గుతో తెలవదు. కాబట్టి బంగారాన్ని కొనుక్కొని బంగారం రూపంలో నిల్వ చేసుకుంటారు. లేదు ఒక దేశంలోనే ద్రవ్యాలు మనం విపరీతంగా పెరగటం, లేకపోతే ఆర్థిక మాంద్యాలు రావటం అనుకోండి, పెరగటం తగ్గటం వల్ల కరెన్సీల్లో మన దగ్గర ఉన్నటువంటి మనీ వాల్యూలో విపరీతమైన మార్పులు వస్తే వీటిని నమ్ముకోవద్దు, బంగారాన్ని నమ్ముకుందామని బంగారం కొనుగోలు చేసి పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత బంగార వ్యాపారం కూడా ఇవాళ మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే మార్జిన్ కన్నా బంగారంలో మార్జిన్ ఎక్కువ ఉంది. గత 5 ఏళ్లుగా నేను ఇవాళ బిజినెస్ లైన్ పత్రిక చూసేది, హిందూ బిజినెస్ లైన్ మా ఎకనామిక్స్ పత్రికలో. అది దాంట్లో చూస్తే దరిదాపు ఈ 5 ఏళ్లలో మిగతా వేటి కన్నా కూడా బంగారం మీద 18% లాభాలు వచ్చినాయి. కాబట్టి ఇట్లా ఇవాళ బంగారం పెట్టుబడులు, బంగారం షేర్స్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ సంపాదించారు మిగతా వాటిని ఇన్వెస్ట్ చేసిన దానికన్నా. కాబట్టి అనేక రకాలుగా బంగారం కొనుగోళ్లు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. మిగతా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడ అస్థిరత ఉంటే అక్కడ బంగారాన్ని అమ్ముకుంటారు. ఎస్ సార్, ఓకే సార్. అలాగే కిషన్ రావు గారు మీరు చెప్పండి, అంటే ఏదైతే బంగారం భారతీయులకు ప్రియమైన విషయం తెలిసిందే, అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు వ్యక్తిగతుల ఉన్న బంగారం కౌంట్లోకి రాదు, ప్రభుత్వానికి ఉంటేనే అన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు బంగారం మీద ఇంతవరకు మన పెట్టుబడులు పెట్టలేదు? అప్పట్లో రాజుల కాలంలో అయితే చాలా ఉండేది కదా బంగారం, ఎందుకు మన ప్రభుత్వం ఎందుకు పెట్టుబడి పెట్టలేదు? మన ఆర్థిక పరిస్థితి అంత 75 ఏళ్ళలో కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ బాగా స్టడీగా గవర్నమెంట్ నడవాల. వాళ్ళు అన్ని చీప్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల, పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్లకు అన్ని ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం వల్ల కూడా ఎకానమీ రాను డౌన్ అయింది. మన దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ తీసుకునేది కూడా వాళ్ళకే పంచడము, ప్రతిదీ ఫ్రీగా ఇవ్వడం వల్ల కూడా కొద్దిగా ఎకానమీ ఇంప్రూవ్ కాలేదు. రీసెంట్గా మోడీ కొంచెం జాగ్రత్తలు పడుతూ మోడీ గవర్నమెంట్ ఇప్పుడు కొనడం స్టార్ట్ చేసింది. కానీ మనకంటే విపరీతంగా చైనా కొనింది. ప్రపంచ దేశాలలో చైనానే ఎక్కువ గోల్డ్ కొనింది. ప్రస్తుతం చైనా దగ్గర ఉంది, ఎక్కువ కొనింది ఈ రీసెంట్ టైంలో. ఈ సార్ చెప్తున్నాడు కదా 2-3 ఇయర్స్ బాగా పర్చేజ్ చేసింది. కాబట్టి మనం కూడా దానికి ఈక్వల్గా మనం కూడా పర్చేజ్ చేయడానికి స్టార్ట్ చేశాం. అయితే ఇండివిజువల్స్ దగ్గర ఉన్న గోల్డ్ కూడా అది దేశ సంపదనే కాదనడం, కాకపోతే అది ఇండివిజువల్స్ దగ్గర ఉంది. రిజర్వ్ బ్యాంకు మొన్న రీసెంట్గా ఎవరైనా బంగారాన్ని బ్యాంకుల్లో కుదవ పెడితే 60,000 ఇచ్చేది 80,000 ఇవ్వండి ఉంటుంది. ఇప్పుడు రేట్ పెరిగింది. లోన్ ఫెసిలిటీ అంటే గవర్నమెంట్ కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎవరికి మన దగ్గర ఉండే గోల్డ్ మన ఇంట్లో ఉండకుండా బ్యాంకులో ఉంటే వాళ్ళ పేపర్ కరెన్సీ బయటకు వస్తుంది, గోల్డ్ వాళ్ళ బ్యాంకులో ఉంటుంది అనే ఒక ఆశ కూడా ఆర్బీఐ ఆలోచన, లావాదేవీలు పెరుగుతుంటాయి, బ్యాంక్ స్టేటస్ కూడా పెరుగుతుంది. ఇంటికంటే కూడా బంగారం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది బ్యాంక్. ఇంటికి ఇచ్చే లోన్ కంటే కూడా బంగారంకి ఇచ్చే లోన్కు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంది. ఓకే, సో రైట్ అండి. డెఫినెట్లీ ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఎంత రేటు మారినా కూడా బంగారం, భారతీయులకి బంగారం మీద ఉన్న ప్రేమ మాత్రం ఎటువంటి మారే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదని మనకి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పిన ఆధారాలు కూడా అవే చూపిస్తున్నాయి. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్. ఒక్క మాట ఏంటంటే మహిళల మైండ్ సెట్ కూడా మారింది. వాళ్ళకి ఏదైనా త్యాగం చేసి, ఏది సాక్రిఫైస్ చేసి మాకు నగలు కావాలనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే నగలు ఎదిరించి ఇవి బ్యాంకులు పెట్టి తెచ్చి వచ్చిన డబ్బులతో ఏదైనా గ్రోత్ చేయండి అని అడుగుతున్నారు. బిజినెస్ పరంగా కూడా ఉపయోగపడుతుంది అనేసి ఇప్పుడు తెలుసుకున్నారు ఎక్కువగా. ఇంకోటి కూడా ఏమంటే ముందంతా జ్యువెలరీ కొనేవాళ్ళు లేడీస్, ఇప్పుడు డైరెక్ట్ గా బిస్కెట్స్ కొంటున్నారు. 24 క్యారెట్ బిస్కెట్ కొనడం వల్ల 24 క్యారెట్ కొనడం ఎప్పుడైనా 100% వాల్యూ వస్తుంది. ఈ రోజు ₹1,00,000 పెట్టుకుంటే రేపు 1,20,000 ఉంటే కూడా 1,19,000 వస్తుంది. కాబట్టి ఆ బిస్కెట్ రూపంలోనే గోల్డ్ కొనాలనే ఆలోచన కూడా మన మహిళామణులకు వచ్చిందని. సూపర్ అండి, నైస్. అది డెవలప్ అవుతున్నట్టే చెప్పుకోవాలి. సో ఇది అండి మన థ్యాంక్ యూ సో మచ్ దుబ్బాక కిషన్ రావు గారు, అలాగే అంద సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. సో ఇదండి, అంటే బంగారం మీద భారతీయులకి ఎప్పటికీ ప్రేమ ఉంటుంది, రేటుతో పాటు ప్రేమ కూడా పెరుగుతూనే ఉంటుంది అనడానికి ఇదిగో ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన ఆధారంగా ఈ లెక్కలు చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో నిజంగానే సార్ చెప్పినట్లు పెట్టుబడి సాధనంగా కూడా వాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారం మీద ఎంత రేటు ఉన్నా తగ్గే అవకాశం అయితే లేదు, ప్రేమ తగ్గే అవకాశం లేదని మనకు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ లెక్కలు చూస్తే మాత్రం కాస్త భారతదేశం అంటే మన మీద మనకు కొంచెం కాస్త గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, బంగారం మన దగ్గర కూడా ఎక్కువ ఉందనేది. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్ అండి. నమస్తే.